జీవితంలో అస్సలు దారి తెలియడం లేదా? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చూపిన మన ధర్మంను తెలుసుకునే విధానం. ఈ శీర్షిక వినగానే మీ గుండెల్లో ఒక రకమైన ప్రకంపన మొదలైందా? అజ్ఞానమనే అగాధంలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి మనిషికి ఇది ఒక దివ్యౌషధం. రణరంగంలో శత్రువుల కంటే తనలోని సందేహాలతోనే ఎక్కువ యుద్ధం చేసిన అర్జునుడి ఆక్రందన ఇక్కడ ప్రతిధ్వనిస్తోంది. మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు, ఆవేదనలు అన్నిటికీ మూలం కేవలం ఒక్కటే. అదే మీ అసలైన మార్గం మీకు తెలియకపోవడం. కళ్ల ముందు కమ్ముకున్న కటిక చీకటిలో వెలుగురేఖ కోసం పరితపించే ప్రాణం మీది. ఎటు వెళ్లాలో తెలియక, ఏది తప్పో ఏది ఒప్పో నిర్ణయించుకోలేక, నిరంతరం ఘర్షణ పడే మనసు మీది. అడుగు ముందుకు వేయాలా లేక వెనక్కి తగ్గపోవాలా అన్న సందిగ్ధంలో మీరు నలిగిపోతున్నారని నాకు తెలుసు. ఈ అనంతమైన విశ్వంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానముందని, ఆ స్థానాన్ని చేరుకోవడానికి భగవంతుడు ఒక రహదారిని నిర్మించాడని మీకు తెలుసా? ఆ రహస్యమేమిటో, ఆ గమ్యం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఈ పవిత్రమైన దృశ్య ప్రసంగాన్ని చివరి వరకు పూర్తిగా వినండి. కురుక్షేత్ర యుద్ధభూమి అది. ఎక్కడ చూసినా శంఖనాదాలు, గుర్రాల సకిలింతలు, ఏనుగుల గీంకారాలు మిన్నంటుతున్నాయి. అటువైపు సర్వం సిద్ధం చేసుకున్న కౌరవసేన, ఇటువైపు ధర్మరక్షణ కోసం నిలబడిన పాండవ సైన్యం. ఆ భీకరమైన వాతావరణంలో గాంధీవధారి అయిన అర్జునుడు ఒక్కసారిగా కుప్పకులిపోయాడు. తనవారు, తన బంధువులు, తన గురువులు ఎదురుగా ఉండటం చూసి అతని చేతులు వణికాయి. గుండె వేగం పెరిగింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ మహావీరుడు తన శస్త్రాస్త్రాలను కిందపడేసి నిస్సహాయంగా రథంమీద కూర్చుండిపోయాడు. అర్జునుడి పరిస్థితి చూస్తుంటే మీకు మీ జీవితం గుర్తుకు రావడం లేదు? బాధ్యతల బరువు మోయలేక, లక్ష్యాలు చేరుకోలేక, మధ్యలోనే ఆగపోయిన క్షణాలు మీకు ఎదురయ్యే ఉంటాయి. శత్రువు బయట ఎక్కడో లేడు. మీలోని భయం, మీలోని అశాంతి, మీలోని అయోమయమే మీ అతిపెద్ద శత్రువు. అర్జునుడు కేవలం ఒక యుద్ధవీరుడు మాత్రమే కాదు. అతను సగటు మానవుడి ప్రతిరూపం. అతనికి కలిగిన సందేహమే ఇప్పుడు మీకు కలుగుతున్నదే. నేను ఎవరు? నేను ఎందుకు పుట్టాను? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంతకాలం జీవితం ఒక నరకప్రాయమే అవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ ఆ పార్థుడి వైపు చూశాడు. ఆ నవ్వులో ఒక పరమార్థముంది, ఒక ధైర్యముంది, ఒక దిశానిర్దేశముంది. అర్జునా, నీవు పండితుడిలా మాట్లాడుతున్నావు కాని మూజుడిలా ప్రవర్తిస్తున్నావు అని మందలించాడు. ధర్మం అంటే కేవలం పూజలు పునస్కారాలు చేయడం కాదు. ధర్మం అంటే నీ స్వభావాన్ని గుర్తించడం, నీలో ఉన్న అంతర్గత శక్తిని మేల్కొల్పడం, నీవు చేసే ప్రతి పనిలోనూ ఒక దైవత్వముందని గ్రహించడం. ఈ సృష్టిలో ప్రతి అణువుకు ఒక బాధ్యత ఉంది, ఒక గమ్యముంది. మరి నీ గమ్యం నీకు ఎందుకు తెలియడం లేదు? మనం పుట్టిన దగ్గర నుండి ఇతరులు చెప్పిన బాటలో నడవడానికే ప్రాధాన్యత ఇస్తాము. తల్లిదండ్రులు కోరుకున్నట్లు, సమాజం మెచ్చుకున్నట్లు, స్నేహితులు నడుస్తున్నట్లు మనం కూడా వెళ్లాలని చూస్తాము. కాని మన ఆత్మ ఏం కోరుకుంటుందో, మన నైజం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించము. అదే అన్ని దున్హకాలకు మూలకారణం అవుతుంది. నీలోపల ఉన్న గొంతును నువ్వు వినడం మర్చిపోయావు. పరాయి ధర్మాన్ని నెత్తిన వేసుకుని నీ స్వధర్మాన్ని విస్మరించావు. అందుకే ఈ గందరగోళం, అందుకే ఈ వేదన. భగవద్గీతలోని ప్రతి శ్లోకం ఒక మార్గదర్శి. అది కేవలం అర్జునుడికి చెప్పిన హితోపదేశం కాదు. అది మనందరికీ లభించిన దివ్యజ్ఞానం. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనలోని అహంకారాన్ని పక్కన పెట్టాలి. మనం సర్వజ్ఞులం అనుకోవడం మానేసి ఒక్కసారి ఆ జగన్నాథుడి పాదాల దగ్గర శరణాగతి చెందాలి. అప్పుడే ఆ దేవుడు మన కళ్ళు తెరిపిస్తాడు, మన జీవితానికి అసలైన అర్థాన్ని చూపిస్తాడు. ఈ అన్వేషణలో మొదటి అడుగు మీ స్వభావాన్ని మీరు గుర్తించడమే. మీరు ఎందుకు తడబడుతున్నారో తెలుసా? మీరు ఇతరులతో మిమ్మల్ని పోల్చుకుంటున్నారు. పక్కవాడి తోటలో పూలు పూసాయని మీరు మీ తోటను పట్టించుకోవడం మానేస్తున్నారు. మీలో ఉన్న విత్తనం ఏమిటో, అది ఏ చెట్టుగా మారుతుందో మీకు తెలియడం లేదు. గులాబీ మొక్క మొల్లలు పూయాలని అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది? మీ ప్రతిభ,
మీ సామర్థ్యం, మీ పరిస్థితులు ఇవన్నీ కలిస్తేనే అది మీ స్వధర్మం అవుతుంది. ఆ స్వధర్మాన్ని ఎలా గుర్తించాలి? ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి? ఇదే మనం ఇప్పుడు తెలుసుకోబోయే పరమరహస్యం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి కళ్లలోకి సూటిగా చూస్తూ పలికిన ఆ మాటలు నేటికీ మన గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. అర్జునా, పరధర్మం ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, అది ఎంత సులభంగా అనిపించినా, దానిని అనుసరించడం ప్రమాదకరం. నీ స్వధర్మం లోపభూయిష్టంగా అనిపించినా సరే, దానిని ఆచరించడమే నీకు శ్రేయస్కరం అని బోధించాడు. ఈ మాటల వెనుక ఉన్న నిగూఢార్థాన్ని మనం ఒక్కసారి నిశితంగా గమనించాలి. మన జీవితాల్లో మనం చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, వేరొకరి విజయాన్ని చూసి ఆ దారిలో మనం కూడా వెళ్లాలని ప్రయత్నించడం. అలా చేయడం వల్ల మనలోని అసలైన ప్రతిభను, మనలోని సహజమైన నైజాన్ని మనం సమాధి చేస్తున్నాము. అందుకే మన మనసు నిరంతరం అలజడికి గురవుతోంది. ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన గుణముంటుంది. పులి వేటాడటం దాని ధర్మం, ఆవు పాలు ఇవ్వడం దాని ధర్మం. పులిని చూసి ఆవు వేటాడాలని ప్రయత్నిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. అలాగే ఒకరి తెలివితేటలను చూసో, ఒకరి సంపాదనను చూసో మనం ఆ రంగాన్ని ఎంచుకుంటే అది మనకు భారంగా మారుతుంది. భగవద్గీత మనకు నేర్పే మొదటి పాఠమేమిటంటే, నీ స్వభావం ఏమిటో నువ్వు ముందుగా గుర్తించు. నీ రక్తంలో ఉన్న వేగమేమిటి? నీ ఆలోచనల్లో ఉన్న బలమేమిటి? నీ ఆత్మ దేనికోసం పరితపిస్తోంది అనే విషయాలను తెలుసుకోకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నీకు తృప్తిని ఇవ్వవు. చాలామంది అడుగుతుంటారు, అసలు నా ధర్మం ఏమిటో నాకు ఎలా తెలుస్తుంది అని? దీనికి సమాధానం బయట ఎక్కడో లేదు. అది నీ లోపలే దాగ ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు సమయాన్ని మర్చిపోతావో, ఏ పని నీకు అలసటను కలిగించదో, ఏ పని సమాజానికి మేలు చేస్తుందో, అదే నీ ధర్మం. అర్జునుడు పుట్టుకతోనే ఒక వీరుడు. విలువిద్య అతని శ్వాస, యుద్ధం చేయడం అతని సహజగుణం. అటువంటి వీరుడు యుద్ధం మానేసి అడవులకు వెళ్లి తపస్సు చేస్తానంటే అది ధర్మం ఎలా అవుతుంది? అది భయంతో కూడిన వైరాగ్యం మాత్రమే. అందుకే కృష్ణుడు అతడిని హెచ్చరించాడు. నీ బాధ్యత నుండి నువ్వు పారిపోవద్దు అని మందలించాడు. మన జీవితాల్లో కూడా మనం అప్పుడప్పుడు ఇటువంటి కఠిన నిర్ణయాల దగ్గరే ఆగిపోతాము. మనకు ఇష్టమైన పని ఒకటి ఉంటుంది, కాని సమాజం గౌరవించే పని మరొకటి ఉంటుంది. ఆ రెండింటి మధ్య నలిగిపోతూ మనం మన ప్రాణాలను ఊరివేసుకుంటున్నాము. గీత మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నీవు నీలా ఉండటమే భగవంతుడికి నువ్వు ఇచ్చే అతిపెద్ద కానుక. ఎవరినో అనుకరించడం అంటే నిన్ను నీవు తక్కువ చేసుకోవడమే. నీలోని విత్తనం ఏ వృక్షంగా మారాలో ముందే నిర్ణయించబడింది. ఆ విత్తనాన్ని నాశనం చేసి వేరే చెట్టుగా మారాలని ప్రయత్నిస్తే చివరికి నువ్వు ఏమీ కాకుండా మిగిలిపోతావు. ఈ సత్యాన్ని గ్రహించిన రోజే నీకు శాంతి లభిస్తుంది. లోకంలో ప్రతి మనిషి 3 గుణాల కలయికతో పుడతాడు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల నిష్పత్తిని బట్టి మన వ్యక్తిత్వం మారుతూ ఉంటుంది. కొందరికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది, కొందరికి సేవా భావం మెండుగా ఉంటుంది, మరికొందరికి నాయకత్వ లక్షణాలు సహజంగా వస్తాయి. వీటిని గుర్తించకుండా అందరూ ఒకే రకమైన చదువులు, ఒకే రకమైన ఉద్యోగాల వెంట పడటం వల్లనే సమాజంలో ఇంత అసంతృప్తి నెలకొంది. నీవు దేనికోసం పుట్టావో ఆ గమ్యాన్ని చేరడమే నీ జీవిత పరమార్థం. ఆ గమ్యం వైపు అడుగులు వేయడానికి కావలసిన శక్తిని నీలోనే నిక్షిప్తం చేశాడు ఆ పరమాత్మ. అర్జునుడు గందరగోళంలో ఉన్నప్పుడు కృష్ణుడు అతనికి నీతి పాఠాలు చెప్పలేదు. అతనికి అతని అసలైన స్వరూపాన్ని చూపించాడు. నీవు కేవలం రక్తమాంసం ఉన్న శరీరంవి మాత్రమే కాదు, నీవు ఒక మహత్తరమైన కార్యసాధన కోసం పుట్టిన చైతన్యానివి అని గుర్తుచేశాడు. మన సమస్య ఏమిటంటే మనం పరిమితమైన ఆలోచనలతో బందీలై ఉన్నాము. నా వల్ల ఏమవుతుంది, నా శక్తి ఎంత అని మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నాము. కాని ఒక్కసారి నీ స్వధర్మాన్ని నువ్వు పట్టుకుంటే ఈ విశ్వమంతా నీకు సహకరించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ రహదారిని ఎలా కనుగొనాలో తెలుసుకోవడమే మన తదుపరి లక్ష్యం. నీ స్వధర్మాన్ని నువ్వు గుర్తించినప్పుడు నీలో ఒక వింతైన ఉత్సాహం ప్రవేశిస్తుంది.
అప్పటివరకు నీకు భారంగా అనిపించిన పనులు కూడా ఆనందంగా మారుతాయి. ఒత్తిడి మటుమాయం అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. దైవం నీ పక్కన ఉండి నిన్ను నడిపిస్తున్నట్లు ఒక అనుభూతి కలుగుతుంది. అర్జునుడు గాండీవాన్ని చేతబట్టినప్పుడు కలిగిన ఆ పరాక్రమం నీవు నీ వృత్తిని దైవంగా భావించి చేసినప్పుడు నీకు కూడా కలుగుతుంది. అది యుద్ధం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేక గృహిణిగా సంసారాన్ని నిర్వహించడం కావచ్చు. ఏ పనిలోనైనా పరమాత్మను చూసినప్పుడు అది ఒక యజ్ఞంలా మారుతుంది. ఈ ప్రయాణం సులభమైందేమీ కాదు. ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. ఎంతోమంది నిన్ను విమర్శిస్తారు. కాని నీవు నీ ఆత్మ ప్రబోధాన్ని నమ్ముకుని ముందుకు సాగాలి. ఇతరుల అభిప్రాయాల కంటే నీ అంతరాత్మ ఇచ్చే తీర్పు గొప్పదని గ్రహించు. ఈ అన్వేషణలో నీకు తోడుగా భగవద్గీత నిలుస్తుంది. ఆ వెలుగులో నీ దారిని నువ్వు వెతుక్కునే సమయం ఆసన్నమైంది. నీ జీవితాన్ని ఒక అద్భుతమైన కావ్యంగా తీర్చిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ కృష్ణయ్య చూపే బాటలో నడవడానికి నీ మనస్సును సిద్ధం చేసుకో. నీవు ఎంచుకునే మార్గమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం తీసుకోవడంలోనే నీ అసలైన వివేకం దాగ ఉంది. ఆ రణక్షేత్రం మధ్యలో రథమాగ ఉన్న ఆ నిశ్శబ్దాన్ని ఒక్కసారి ఊహించుకోండి. గాలిలో ఎగురుతున్న జెండా కూడా ఒక్క క్షణం స్తంభించిపోయినట్లు అనిపిస్తోంది. అర్జునుడి కళ్లలో ఉబికి వస్తున్న కన్నీరు అతని గాండీవం మీద పడుతోంది. ఆ మహాయోధుడు తన బలాన్ని, తన పరాక్రమాన్ని, తన అస్తిత్వాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇదంతా మనందరి అంతరంగంలో జరిగే నిరంతర యుద్ధానికి ఒక సంకేతం మాత్రమే. సమాజం మనపై రుద్దే నిర్ణయాలు, మన మనసు కోరుకునే ఆశలు, ఈ రెండింటి మధ్య నలిగిపోయే ప్రతి ప్రాణం ఒక అర్జునుడే అని గ్రహించండి. మనం తరచుగా అనుకుంటూ ఉంటాము, నా జీవితం ఎందుకు ఇంత భారంగా ఉంది అని. దానికి కారణం మన చుట్టూ ఉన్న మొహాలు, బంధాలు. అర్జునుడు తన ఎదురుగా ఉన్న భీష్ముడిని, ద్రోణాచార్యుడిని చూసి వణికిపోయాడు. వారు తనని పెంచినవారు, విద్య నేర్పినవారు. వారితో యుద్ధం చేయడం మహాపాపం అని వాదించాడు. కాని శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జునా, ఇది నీ వ్యక్తిగత సంబంధాల గురించి ఆలోచించాల్సిన సమయం కాదు. ఇది నీ ధర్మాన్ని నిర్వహించాల్సిన సమయం. నీవు ఇప్పుడు ఒక శిష్యుడివి కావు, ఒక మనుమడివి కావు. నీవు కేవలం ఒక ధర్మరక్షకుడివి మాత్రమే. నీ స్వధర్మాన్ని గుర్తించే క్రమంలో నీకు ఎదురయ్యే మొదటి శత్రువు నీలోని మమకారం. నేను ఈ పని చేస్తే నావారికి ఏమవుతుందో, నా గౌరవం ఏమైపోతుందో అన్న భయమే నిన్ను ముందుకు సాగనివ్వదు. కానీ గుర్తుంచుకో, ఏ నది కూడా సముద్రాన్ని చేరుకోవడానికి అడ్డంకిగా ఉన్న కొండలను చూసి భయపడదు. తన ప్రవాహ వేగంతో దారిని వెతుక్కుంటుంది. అలాగే నీవు నీ లక్ష్యం వైపు సాగపోవాలి. నీ దారిలో నీవారే అడ్డంకిగా మారినప్పుడు నీవు ఎంచుకోవాల్సింది మమకారాన్ని కాదు, నీవు పుట్టిన పరమార్థాన్ని. ఇక్కడ ఒక లోతైన ధర్మసంకటం మనకు కనిపిస్తుంది. ఒకవైపు ప్రేమ, మరొకవైపు బాధ్యత. ఈ రెండింటిలో ఏది గొప్పదో తేల్చుకోలేని స్థితిలో అర్జునుడు ఉన్నాడు. మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? మీకు అత్యంత ప్రియమైన వారిని కాదనుకుని, మీ ధర్మం కోసం, మీ లక్ష్యం కోసం మీరు కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మీరు ఏం చేస్తారు? మీరు అర్జునుడి స్థానంలో ఉంటే ఏం చేసేవారు? మీ మనసులో మెదులుతున్న ఆ వేదనను, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. మనం చేసే ప్రతి అడుగులోనూ ఒక ఉద్దేశ్యముండాలి. స్వార్థం లేని కర్మ మాత్రమే మనల్ని బంధాల నుండి విముక్తులను చేస్తుంది. అర్జునుడికి కృష్ణుడు బోధించిన పరమ సత్యం ఇదే. ఫలితాన్ని ఆశించకుండా పని చేయడమే నీ ధర్మం. కాని మనం ప్రతి పనిలోనూ ఫలితాన్ని వెతుకుతాము. లాభముంటేనే పని చేస్తాము, లేకపోతే వెనకడుగు వేస్తాము. అందుకే మనకు శాంతి లభించడం లేదు. ఫలితమీద నీకు అధికారం లేదు. కేవలం పని చేయడమీద మాత్రమే నీకు అధికారముందని గ్రహించిన రోజే నీకు విముక్తి కలుగుతుంది. ఈ దివ్యజ్ఞానం కేవలం అర్జునుడి కోసమే పుట్టలేదు. యుగయుగాలుగా చీకట్లో ఉన్న మానవాళికి వెలుగు చూపడానికే ఈ భగవద్గీత ఉద్భవించింది. ఇటువంటి ఉన్నతమైన విషయాలు 10 మందికి తెలిసినప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. ఈ జ్ఞానం మరొకరి జీవితంలో వెలుగునిస్తుందని మీరు భావిస్తే, దీన్ని కేవలం ఒక సమాచారంగా కాకుండా
ఒక ధర్మ ప్రచారంగా భావించి మీ ఆత్మీయులతో 10 మందితో పంచుకోండి. జ్ఞానాన్ని పంచడం కూడా ఒక గొప్ప ధర్మమని మన పురాణాలు చెబుతున్నాయి. పార్థ, నీవు పుట్టుకతోనే ఒక క్షత్రియుడివి. యుద్ధం చేయడం నీ సహజ స్వభావం. నీ స్వభావాన్ని నువ్వు కాదనుకుంటే నీవు నీ ఆత్మను వంచించినట్లే అవుతుంది అని పరమాత్మ హెచ్చరించాడు. మనకు నచ్చిన రంగంలో మనం ఎందుకు రాణించలేకపోతున్నామో తెలుసా? మన స్వభావానికి విరుద్ధమైన పనులను మనం ఎంచుకుంటున్నాము. లోపల ఒక రకమైన ఆకాంక్ష ఉంటే బయట మరొక రకమైన వేషం వేస్తున్నాము. ఈ ద్వంద్వ స్వభావమే మనల్ని పతనం వైపు తీసుకెళ్తుంది. నీవు నీవుగా ఉన్నప్పుడే నీలో దైవత్వం మేల్కొంటుంది. నీ మనస్సును ఒక నిశ్చలమైన సరస్సులా మార్చుకో. అప్పుడే నీకు నీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అలజడి ఉన్న చోట సత్యం గోచరించదు. అర్జునుడు తన ఆవేదనను కృష్ణుడి పాదాల దగ్గర ఉంచాడు కాబట్టే అతనికి జ్ఞానోదయం కలిగింది. నీవు కూడా నీ సందేహాలను, నీ భయాలను ఆ పరమేశ్వరుడికి సమర్పించు. దారి చూపమని ప్రార్థించు. ఖచ్చితంగా నీ అంతరాత్మ నుండి ఒక సమాధానం వస్తుంది. ఆ సమాధానమే నీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. నీ అసలైన ధర్మం ఏమిటో నీకు బోధపడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఆ 3 గుణాల రహస్యాన్ని అత్యంత గంభీరంగా వివరిస్తున్నాడు. పార్థ, సత్వము, రజస్సు, తమస్సు అనే ఈ 3 గుణాలు ప్రకృతి నుండి పుట్టి అవి నిన్ను ఈ శరీరంలో బంధిస్తున్నాయి. సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశవంతమైనది. ఇది మనిషిని జ్ఞానం వైపు, సుఖం వైపు నడిపిస్తుంది. రజోగుణం రాగస్వభావం కలది. ఇది కోరికలను, కర్మలను పుట్టిస్తుంది. ఇక తమోగుణం అజ్ఞానం నుండి పుట్టి మనిషిని నిద్ర, బద్ధకం, మత్తులో ముంచెత్తుతుంది. ఈ 3 గుణాల నిష్పత్తి నీ లోపల ఎలా ఉందో గమనించు. ఎందుకంటే నీ స్వభావం దీనిమీదనే ఆధారపడి ఉంటుంది. నీవు చేయబోయే యుద్ధం కేవలం శత్రువులతో కాదు, నీలోని ఈ గుణాల అసమానతలతోనే అని గ్రహించు. అర్జునా, నీవు ఒక వీరుడివి. నీ రక్తంలో శౌర్యం ప్రవహిస్తోంది. నీ మనసులో ధర్మరక్షణ అనే కాంక్ష బలంగా ఉంది. ఇది నీ సహజ సామర్థ్యం, నీ స్వధర్మం. ఒక పక్షి ఆకాశంలో ఎగరడం దాని ధర్మం. ఒక చేప నీటిలో ఈదడం దాని ధర్మం. చేప ఆకాశంలో ఎగరాలని ప్రయత్నిస్తే అది మరణమే అవుతుంది. పక్షి నీటిలో మునగాలని చూస్తే అది వినాశనమే అవుతుంది. అలాగే నీవు నీ గుణాలకు విరుద్ధంగా ప్రవర్తించాలని చూస్తున్నావు. నీవు అడవులకు వెళ్లి తపస్సు చేస్తాను అనడం నీలోని రజోగుణాన్ని అణచివేయడమే అవుతుంది. అది నీ ఆత్మకు శాంతిని ఇవ్వదు. పైగా నీవు నీ కర్తవ్యాన్ని విస్మరించిన వాడివి అవుతావు. ఈ సత్యాన్ని నీవు గుర్తించాలి. ప్రతి పనిలోనూ ఒక దైవత్వముంటుంది. అది చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. ఒక రైతు భూమిని దున్నడం, ఒక సైనికుడు సరిహద్దులో కాపలా కాయడం, ఒక తల్లి బిడ్డను పెంచడం, ఇవన్నీ కూడా ఆ పరమాత్మ సేవలే. నీవు చేసే పని నీ స్వభావానికి సరిపోయినప్పుడు, ఆ పనిలో నీవు లీనమైనప్పుడు నీకు అలసట అనేది తెలియదు. ఆ సమయంలో నీవు దైవానికి అత్యంత చేరువలో ఉంటావు. మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా, ఫలితంమీద ఆశ లేకుండా చేసే కర్మయే నిన్ను బంధవిముక్తుడిని చేస్తుంది. మీరు మీ జీవితంలో ఎంచుకున్న వృత్తి మీ మనసుకి నచ్చి చేస్తున్నారా, లేక ఇతరుల ఒత్తిడి వల్ల చేస్తున్నారా? మీ అనుభవాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మనస్సును నిగ్రహించుకోవడం అనేది గాలిని పట్టుకోవడం అంత కష్టమైన పని అని అర్జునుడు వాపోయాడు. దానికి కృష్ణుడు ఇచ్చిన సమాధానం అద్భుతం. అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా మనసును లోబరుచుకోవచ్చు అని చెప్పాడు. నీవు నీ ధర్మాన్ని తెలుసుకోవాలంటే మొదట నీ మనసులోని అలజడిని తగ్గించాలి. కోరికలు, ద్వేషాలు, భయాలు కమ్ముకున్న మనసు సత్యాన్ని చూడలేదు. ఒక్కసారి నీ అంతరాత్మ లోతుల్లోకి ప్రయాణించు. అక్కడ నిశ్శబ్దంగా ఒక దీపం వెలుగుతోంది. ఆ వెలుగే నీకు నీ దారిని చూపిస్తుంది. నీవు చేయవలసిన పని ఏమిటో, నీవు వెళ్లవలసిన మార్గం ఏమిటో ఆ దీపపు వెలుగులో స్పష్టంగా కనిపిస్తుంది. లోకంలో మనం చూస్తున్న గందరగోళానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? ప్రతి ఒక్కరూ ఇతరుల దారిలో నడవాలని చూస్తున్నారు. ఒకరు వైద్యుడు అయ్యారని మరొకరు కావాలనుకోవడం,
ఒకరు వ్యాపారంలో రాణించారని ఇంకొకరు ప్రయత్నించడం. ఇలా అనుకరణతోనే జీవితాన్ని వృధా చేస్తున్నారు. నీవు నీ స్వధర్మాన్ని ఆచరిస్తూ నీకున్న దానితో తృప్తి పడినప్పుడు వచ్చే ఆనందం కోట్లు సంపాదించినా రాదు. ఎందుకంటే ఆనందం నీ లోపల నుండి వస్తుంది. బయట వెతుక్కునే సుఖం క్షణికం, లోపల వెలిగే జ్ఞానం శాశ్వతం. నీవు నీ ధర్మాన్ని పట్టుకుంటే ఈ లోకమే నీ వెనుక నడుస్తుంది. ఆ నమ్మకాన్ని నీవు కలిగి ఉండాలి. ధర్మం అనేది ఒక పెద్ద వృక్షం వంటిది. దాని కొమ్మలు, ఆకులు మారుతూ ఉండవచ్చు కాని వేర్లు మాత్రం భూమిలో బలంగా ఉంటాయి. అలాగే నీ జీవితంలో నీవు పోషించే పాత్రలు మారుతూ ఉండవచ్చు. పుత్రుడిగా, భర్తగా, తండ్రిగా, వృత్తి నిపుణుడిగా నీకు రకరకాల బాధ్యతలు ఉండవచ్చు. కాని ఆ పాత్రలన్నింటిలోనూ నీవు నీ సత్యాన్ని కోల్పోకూడదు. నీవు ఏ పని చేసినా అది లోక కళ్యాణం కోసం, ఆ భగవంతుడి ప్రీతి కోసం చేయాలి. అప్పుడు నీవు చేసే ప్రతి అడుగు ఒక పూజగా మారుతుంది. అర్జునుడు తన బంధువులను చంపడం పాపం అనుకున్నాడు. కాని కృష్ణుడు అది ధర్మరక్షణ కోసం చేసే బలిదానం అని గుర్తుచేశాడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని జగద్గురువుగా స్వీకరించాడు. తన అహాన్ని ఆయన పాదాల దగ్గర వదిలేశాడు. మనందరికీ జీవితంలో ఇటువంటి ఒక గురువు అవసరం. ఆ గురువు నీ లోపల ఉన్న అంతరాత్మ కూడా కావచ్చు. నీవు నిన్ను నీవు నమ్మాలి. నీమీద నీకు విశ్వాసముండాలి. భగవంతుడు నిన్ను ఒక అద్భుతమైన ఉద్దేశ్యంతో సృష్టించాడు. నీవు ఏదీ కాకుండా పుట్టలేదు. నీవు ఒక గొప్ప కార్యం కోసం భూమిమీదకు వచ్చావు. ఆ కార్యం ఏమిటో నీకు తెలిసే వరకు నీ అన్వేషణ ఆగకూడదు. ఆ అన్వేషణే నిన్ను సమున్నత శిఖరాలకు చేరుస్తుంది. నీ జీవితాన్ని సార్థకం చేస్తుంది. మన సనాతన ధర్మం మనకు ఎన్నో అద్భుతమైన మార్గాలను చూపింది. ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మనకు జీవన కళను నేర్పిస్తున్నాయి. వీటిని చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం మన అందరి కనీస ధర్మం. ఈ జ్ఞాన సంపదను మన తరువాతి తరాలకు అందించాలి. చీకటిలో ఉన్న వారికి వెలుగు చూపాలి. ఈ ప్రయాణంలో నీవు ఒంటరివి కావు. ఆ పరమాత్మ తోడు ఎప్పుడూ నీకు ఉంటుంది. నీవు చేయవలసిందల్లా ఒక్కటే, నీ మనసును శుద్ధి చేసుకుని నీ బాధ్యతను ధైర్యంగా స్వీకరించడమే. అప్పుడే నీవు నిజమైన విజేతగా నిలుస్తావు. ఆ భగవంతుడి ముఖారవిందం నుండి వెలువడుతున్న ప్రతి మాట ఒక అమృతధారలా అర్జునుడి హృదయంలోకి ప్రవహిస్తోంది. పార్థా, కర్మలను వదిలివేయడం అంటే పనులను మానుకోవడం కాదు, కర్మఫలాన్ని త్యాగం చేయడం అని గ్రహించు. నీవు ఏ పని చేసినా అది నీ స్వభావానికి అనుగుణంగా ఉండాలి. ఒక నది సముద్రాన్ని చేరుకోవడానికి ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ తన ప్రవాహాన్ని ఆపదు. అలాగే నీవు కూడా నీ ధర్మ ప్రవాహంలో సాగపోవాలి. నీవు చేసే ప్రతి కర్మను ఆ జగన్నాథుడికి అర్పితం చేసినప్పుడు అది నిన్ను బంధించదు, సరేగదా? నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. ఈ రహస్యం తెలిసినవాడు ఎన్నటికీ దున్హఖానికి గురికావడు. లోకంలో ప్రతి మనిషి తనదైన శైలిలో ఒక యుద్ధాన్ని చేస్తూనే ఉన్నాడు. కొందరు ఆకలితో, కొందరు అవమానాలతో, మరికొందరు తమలోని అంతర్గత శత్రువులతో పోరాడుతున్నారు. అర్జునా, నీవు ఇప్పుడు ఏడుస్తున్నావు అంటే దానర్థం నీవు నీ అసలైన శక్తిని మర్చిపోయావని. నీవు ఎవరో నీకు గుర్తుచేయడమే నా ఉద్దేశ్యం. నీవు కేవలం ఈ శరీరం కాదు. నీవు ఒక అనంతమైన చైతన్యానివి. ఈ చైతన్యాన్ని గుర్తించిన మరుక్షణమే నీలోని భయం మటుమాయం అవుతుంది. నీ బాధ్యతలను భారంలా కాకుండా ఒక అదృష్టంలా భావించడం మొదలుపెట్టు. అప్పుడే నీ జీవితం ఒక ఉత్సవంలా మారుతుంది. మన చుట్టూ ఉన్న ఈ జగత్తు అంతా ఆ పరమాత్మ మాయతో నిండి ఉంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనంతగా ఈ మాయ మనల్ని కమ్మేస్తుంది. చీకటిని చూసి భయపడటం కంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించడం మేలు కదా. అలాగే నీ మనసులో జ్ఞానమనే దీపాన్ని వెలిగించుకో. నీవు ఎంచుకున్న మార్గం ముళ్లబాట అయినా సరే, అది నీ ధర్మం అయినప్పుడు అది నిన్ను స్వర్గం వైపు నడిపిస్తుంది. ఇతరుల సుఖాల కోసం నీ స్వధర్మాన్ని వదిలిపెట్టడమంటే అమృతాన్ని వదిలి విషాన్ని సేవించడం వంటిదే. నీవు నీ శక్తిని, నీ యుక్తిని, నీ భక్తిని నీ పనిలోనే నిక్షిప్తం చేయి. మనం ఈనాడు ఎన్నో సౌకర్యాల మధ్య బతుకుతున్నాం కాని
మన మనసులకు ప్రశాంతత లేదు. కారణం ఏమిటో తెలుసా? మనం మన మూలాలను మర్చిపోయాం. మన పూర్వీకులు అందించిన ఈ దివ్యమైన సనాతన ధర్మం మనకు దిక్సూచి వంటిది. ఈ ధర్మాన్ని కాపాడుకోవడం, 10 మందికి పంచడం మన అందరి బాధ్యత. మన సనాతన ధర్మ రక్షణ కోసం ఈ ఆధ్యాత్మిక ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి మా బృందం ఎంతో నిబద్ధతతో శ్రమిస్తోంది. ఈ మహత్కార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాను. దయచేసి మీ మొబైల్తో మీ కళ్ల ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ స్కానర్ని స్కాన్ చేసి మీ తోడ్పాటును అందించి మాకు అండగా నిలవండి. ధర్మం కోసం నిలబడేవాడిని ధర్మమే రక్షిస్తుంది. ఇది సత్యం, నిత్యం. అర్జునా, నీవు ఇక్కడ యుద్ధం చేయడం వల్ల పాపం వస్తుందని భయపడుతున్నావు. కాని అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం అంతకంటే పెద్ద పాపం. నీవు నీ గాండీవాన్ని పక్కన పెట్టడం వల్ల ఈ లోకంలో ధర్మం నశించిపోతుంది. కాబట్టి నీవు నీ అహంకారాన్ని వదిలి నీ కర్తవ్యాన్ని స్వీకరించు. నీవు గెలిచినా, ఓడినా అది నీ చేతుల్లో లేదు. నీవు నీ వంతు ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయడమే నీకు శ్రేయస్కరం. ఈ యుద్ధం నీ కోసమే కాదు, రాబోయే తరాల ధర్మస్థాపన కోసం అని గ్రహించు. ఒక శిల్పి రాయిని చెక్కి శిల్పాన్ని తీర్చిదిద్దినట్లు నీ అనుభవాలు నిన్ను ఒక సంపూర్ణ మానవుడిగా మారుస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు కుంగపోవద్దు, సుఖాలు వచ్చినప్పుడు పొంగపోవద్దు. ఈ రెండింటినీ సమానంగా స్వీకరించేవాడే నిజమైన యోగి. నీవు చేసే ప్రతి పనిలోనూ ఒక నేర్పు ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే నీవు చేసే పని ఒక కళగా మారుతుంది. నీవు ఎంచుకున్న వృత్తి ఏదైనా కావచ్చు, దానిని దైవంగా భావించి పూజించు. అప్పుడు నీకు వేరే తపస్సు అవసరం లేదు. నీ పనిలోనే నీకు పరమాత్మ దర్శనం కలుగుతుంది. అది నీ జీవితాన్ని ధన్యం చేస్తుంది. మనలోని లోపాలను మనం సరిదిద్దుకోవాలి తప్ప పక్కవారి లోపాలను వెతకకూడదు. అర్జునుడు తన గురువుల లోపాలను చూడలేదు, కేవలం తన మమకారాన్ని చూసుకున్నాడు. మనం కూడా మన ఎదుగుదలకు అడ్డుపడుతున్న బలహీనతలను గుర్తించాలి. కోపం, అసూయ, అహంకారం వంటి శత్రువులను ముందుగా జయించాలి. అప్పుడే మనం మన ధర్మాన్ని సరిగ్గా నిర్వహించగలము. నీవు నీ మనసును స్వాధీనం చేసుకుంటే ఈ ప్రపంచం నీ పాదాల చెంత ఉంటుంది. లేకపోతే నీ మనసే నిన్ను బానిసగా మార్చేస్తుంది. ఈ రహస్యాన్ని గుర్తించి నీవు నీ అంతరంగ యుద్ధంలో విజయం సాధించాలి. శ్రీకృష్ణుడు చెబుతున్న ఈ గీతాసారం మన జీవితాలకు ఒక కవచం వంటిది. ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా నిలబడే శక్తిని ఇది మనకు ఇస్తుంది. నీవు నీ దారిని వెతుక్కునే ప్రయాణంలో ఈ మాటలు నీకు తోడుగా ఉంటాయి. భగవంతుడు నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు. నీ అడుగుల్లో అడుగువేస్తూ నిన్ను నడిపిస్తాడు. నీవు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ నారాయణుడిమీద పూర్తి నమ్మకముంచడం. నీ ధర్మాన్ని నీవు నెరవేర్చు, ఫలితాన్ని ఆయనకు వదిలిపెట్టు. అప్పుడే నీ జీవితం సంపూర్ణమవుతుంది. నీ ఆత్మకు శాంతి లభిస్తుంది. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగపోదు. ఇంకా లోతైన సత్యాలు మనకోసం ఎదురుచూస్తున్నాయి. పార్థ, కర్మ సన్యాసం కంటే కర్మయోగం మిన్న అని తెలుసుకో. పనిని వదిలివేయడం సులభం కాని ఆ పనిలో దైవత్వాన్ని చూస్తూ ఫలితాన్ని వదిలివేయడం చాలా కష్టం. లోకంలో చాలామంది తాము గొప్ప జ్ఞానులమని చెప్పుకుంటూ పనుల నుండి పారిపోతుంటారు. అది కేవలం సోమరితనం మాత్రమే అవుతుంది కాని మోక్షానికి దారి తీయదు. నీవు ఒక గృహస్థుడిగా, ఒక యోధుడిగా నీ బాధ్యతలను నెరవేరుస్తూనే నాయందు మనస్సును లగ్నం చేయాలి. అప్పుడే నీవు కర్మబంధాల నుండి విముక్తుడివి అవుతావు. ఈ రహస్యాన్ని గ్రహించినవాడు సంసారంలో ఉంటూనే సముద్రాన్ని దాటగలడు. నిత్యం నీ ధర్మాన్ని ఆచరించడమే నీవు నాకు ఇచ్చే గొప్ప కానుక. అందుకే అర్జునా, నీవు అజ్ఞానాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సిద్ధం కావాలి. మనం చేసే ప్రతి పనిని ఒక యజ్ఞంగా భావించాలి. యజ్ఞం అంటే కేవలం అగ్నిలో నెయ్యి వేయడం మాత్రమే కాదు. నీ ప్రతి శ్వాస, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి అడుగులోక కళ్యాణం కోసం సమర్పించడం కూడా యజ్ఞమే. ప్రకృతిలోని ప్రతి వస్తువు మనకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంది. సూర్యుడు వెలుగును ఇస్తున్నాడు, వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి, నదులు నీటిని ఇస్తున్నాయి. ఇవన్నీ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా
తమ ధర్మాన్ని నెరవేరుస్తున్నాయి. మరి మనిషిగా పుట్టిన నీవు కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే ఆలోచిస్తే అది ప్రకృతి ధర్మానికి విరుద్ధం అవుతుంది. నీవు సమాజం నుండి తీసుకున్న దానిని తిరిగా సమాజానికి జ్ఞానం రూపంలోనో సేవ రూపంలోనో అందించాలి. అదే అసలైన ధర్మం. అదే నీ జీవితానికి సార్థకతను చేకూరుస్తుంది. అర్జునా, నీవు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ దుఃఖానికి కారణం నీలోని అహంకారం. నేను చేస్తున్నాను, వీరు నావారు, ఇది నా విజయమనే భావన నిన్ను బంధిస్తోంది. కాని నిజానికి ఈ విశ్వంలో జరిగే ప్రతి పనికి మూలం ఆ పరమాత్మే అని గుర్తించు. నీవు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి మాత్రమే. ఒక యంత్రంలో చక్రం ఎలాగైతే తిరుగుతుందో ఆ సర్వేశ్వరుడి సంకల్పం ప్రకారం ఈ సృష్టి సాగుతోంది. నీవు నీ అహాన్ని పక్కన పెట్టి నీ బాధ్యతను ఒక సేవగా భావించినప్పుడు నీకు అలసట అనేది ఉండదు. నీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. లోకం నిన్ను పొగడినా తిట్టినా నీవు చలించవు. ఎందుకంటే నీవు చేసే పని భగవంతుడి కోసం చేస్తున్నావు తప్ప మనుషుల మెప్పు కోసం కాదు. ఈ నిశ్చలత్వం నీకు లభించిన రోజున నీవే ఒక యోగివి అవుతావు. చాలామంది తమ దారిని వెతుక్కునే క్రమంలో ఎదుటివారి విమర్శలకు భయపడి ఆగపోతుంటారు. అర్జునా, నీవు ఇప్పుడు బాణాలను సంధించకపోతే లోకం నిన్ను ధర్మాత్ముడు అని మెచ్చుకోదు. పైగా నీవు పెరికివాడివి అని నిందిస్తుంది. ఒక వీరుడికి మరణం కంటే అవమానం చాలా భయంకరమైనది. కాబట్టి లోకం ఏమనుకుంటుందో అన్న భయాన్ని వదిలిపెట్టు. నీవు చేస్తున్న పని న్యాయమైనదా కాదా అని నీ అంతరాత్మను అడుగు. నీ అంతరాత్మ ఒప్పుకుంటే నీవు వేలమందిని ఎదిరించడానికి సిద్ధపడాలి. ధర్మం కోసం నిలబడేవాడికి దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. నీవు నీ వ్యక్తిత్వానికి, నీ వంశ గౌరవానికి, నీ ధర్మానికి లోటు రాకుండా ప్రవర్తించాలి. అదే నీవు ఈ భూమిమీద పోషించాల్సిన గొప్ప పాత్ర అని మర్చిపోవద్దు. జ్ఞానం అనేది అన్ని పాపాలను దహించివేసే అగ్ని వంటిది. నీవు ఎంతటి అపరాధాలు చేసినా జ్ఞానమనే పడవ ద్వారా ఈ దుఃఖ సముద్రాన్ని దాటవచ్చు. కాని ఆ జ్ఞానం పుస్తకాల్లో ఉండదు. అది నీ అనుభవంలోకి రావాలి. నీవు చేసే ప్రతి పనిలోనూ ఒక ఎరుక ఉండాలి. తింటున్నా, తాగుతున్నా, నిద్రపోతున్నా నీవు ఎవరో నీవు గమనిస్తూ ఉండాలి. అప్పుడే నీలో ఉన్న పరమాత్మ తత్వం మేల్కొంటుంది. అర్జునుడు కృష్ణుడిని చూస్తున్నాడు కాని కృష్ణుడిలోని విశ్వరూపాన్ని చూడలేకపోయాడు. అలాగే మనం కూడా మన చుట్టూ ఉన్న దైవత్వాన్ని గుర్తించలేకపోతున్నాము. మన కళ్లకు కమ్ముకున్న అజ్ఞానమనే పొరలను తొలగించుకోవాలి. అప్పుడే మనకు మన అసలైన మార్గం, మన స్వధర్మం స్పష్టంగా కనిపిస్తుంది. నీ మనస్సును ఒక క్రమశిక్షణలో ఉంచుకోవడం నేర్చుకోవాలి. నిగ్రహం లేని మనస్సు శత్రువు కంటే ప్రమాదకరమైనదే. అది నిన్ను తప్పుడు దారిలోకి నడిపిస్తుంది. ఇంద్రియాల వెంట పరుగెత్తే మనస్సు గాలికి కొట్టుకుపోయే పడవ వంటిది. అందుకే నీవు బుద్ధితో మనస్సును నియంత్రించాలి. స్థితప్రజ్ఞుడి లక్షణాలు నీలో అలవరుచుకోవాలి. అంటే సుఖం వచ్చినప్పుడు ఎగరి గంతేయకూడదు. కష్టం వచ్చినప్పుడు కుంగపోకూడదు. సముద్రంలో ఎన్ని నదులు కలిసినా అది ఎలాగైతే పొంగపోకుండా స్థిరంగా ఉంటుందో నీ మనస్సు కూడా అన్ని పరిస్థితుల్లోనూ నిలకడగా ఉండాలి. అటువంటి స్థిరత్వమున్నప్పుడే నీవు నీ లక్ష్యాన్ని చేరుకోగలవు. నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీవు నీ దారిని మార్చుకోకుండా ముందుకు సాగగలవు. అర్జునా, ప్రతి మనిషికి ఒక గురువు అవసరం. ఆ గురువు నిన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపిస్తాడు. నీవు నన్ను శరణు వేడావు కాబట్టే నేను నీకు ఈ రహస్యాలను బోధిస్తున్నాను. నీవు కూడా నీ జీవితంలో ఒక నిశ్చయానికి రావాలి. సందేహాలతో బతికేవాడు ఇటు ఇహలోకంలోనూ అటు పరలోకంలోనూ సుఖపడడు. నమ్మకమనేది నీ ఆయుధం కావాలి. భగవంతుడు నన్ను రక్షిస్తాడు, నేను చేసే పని ధర్మబద్ధమైనది అనే విశ్వాసం నీలో ఉండాలి. ఆ నమ్మకమే నీకు కొండంత అండను ఇస్తుంది. లోకంలో ఎంతోమంది గొప్ప వీరులున్నారు కాని వారందరికంటే అర్జునుడు మాత్రమే ఎందుకు శ్రేష్ఠుడు అంటే అతనికి కృష్ణుడిమీద ఉన్న అపారమైన నమ్మకమే కారణం. నీవు కూడా ఆ నమ్మకాన్ని పెంచుకో. విజయం నీ వెంటే ఉంటుంది. ఈ దివ్యమైన సంవాదం మనకు నేర్పే సత్యం ఒక్కటే. నీవు నీ కర్తవ్యాన్ని విస్మరించవద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఫలితం ఏమైనా
నీవు నీ ధర్మాన్ని నెరవేర్చు. అదే నీకు శాంతిని ఇస్తుంది. అదే నీకు ముక్తిని ప్రసాదిస్తుంది. అర్జునుడి రథంపై ఉన్న కృష్ణుడు మనందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఆయన చెప్పే మాటలను వినడానికి మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నీవు వేసే ప్రతి అడుగు నిన్ను దైవానికి చేరువ చేస్తుంది. నీవు నీ స్వధర్మాన్ని గుర్తించి ఆ దారిలో ధైర్యంగా నడవాలి. అప్పుడే నీ జీవితం ఒక పరిపూర్ణమైన కావ్యంగా మారుతుంది. ఈ సత్యాన్ని గ్రహించి నీవు నీ కర్మపథంలో ముందుకు సాగు. ఆ భగవంతుడి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. పార్థా, కళ్ళు విప్పి చూడు. ఈ లోకం నీ కంటికి కనిపిస్తున్నట్లుగా లేదు. ప్రతి మనిషి తనదైన ప్రత్యేకమైన రంగుతో, రుచితో, వాసనతో పుడతాడు. తోటలో ఉన్న వేల రకాల పూలు తమ సహజత్వాన్ని కోల్పోకుండా ఎలాగైతే పరిమళిస్తాయో, నీవు కూడా నీ సహజ సిద్ధమైన గుణాన్ని వదులుకోకూడదు. ఒక మల్లె పువ్వు గులాబీలా మారాలని ప్రయత్నిస్తే అది తన అసలైన పరిమళాన్ని కోల్పోయి వికృతంగా మారుతుంది. అలాగే నీవు నీ లోపల ఉన్న వీరత్వాన్ని అణచివేసి వేరొకరిలా శాంతమూర్తిగా కనిపించాలని అనుకోవడం కూడా అజ్ఞానమే అవుతుంది. నీవు ఎలా పుట్టావు, నీ రక్తంలో ఏ శక్తిదాగ ఉందో ఆ మార్గంలో సాగడమే నీ అసలైన గమ్యం. అప్పుడే నీవు పరిపూర్ణతను సాధిస్తావు. శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తున్న ఈ అద్భుతమైన సత్యం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. నీవు చేసే పనిలో నీకు సంపూర్ణమైన ఆనందం కలగడం లేదు అంటే నీవు నీ దారిలో లేవని అర్థం. పరధర్మం ఆచరించడం వల్ల వచ్చే కీర్తి కంటే నీ స్వధర్మాన్ని ఆచరిస్తూ పొందే అపజయం కూడా ఎంతో శ్రేయస్కరమైనదే. ఎందుకంటే నీ మార్గంలో నీవు ఉన్నప్పుడు ఓడిపోయినా నీవు నీ ఆత్మకు ద్రోహం చేయడం లేదు. ఇతరుల దారిలో నడుస్తూ విజయం సాధించినా అది నీకు ఆత్మతృప్తిని ఇవ్వదు సరేగదా. లోలోపల నిన్ను నువ్వు నిందించుకునేలా చేస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించి నీవు నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకో. నేను చేస్తున్నది నా స్వభావానికి సరిపోతుందా, లేక లోకం కోసం నేను ముసుగు వేసుకున్నానా? నీవు ఏ రంగంలో ఉన్నా సరే అందులో నీ ప్రత్యేకతను చాటుకోవాలంటే నీవు నీవుగానే ఉండాలి. అర్జునా, యుద్ధం చేయడం నీకు భారంగా అనిపిస్తోంది ఎందుకంటే నీవు అక్కడ నీ బంధువులను చూస్తున్నావు. నీవు వారిని బంధువులుగా కాకుండా అధర్మానికి ప్రతినిధులుగా చూసినప్పుడు నీకు నీ ధర్మం గుర్తుకు వస్తుంది. మనిషి తన బాధ్యత నుండి పక్కకు తప్పుకోవడానికి ఎన్నో సాకులు వెతుక్కుంటాడు. కాని ఆ సాకులన్నీ అశాశ్వతమైనవి. నీవు నిర్వర్తించవలసిన కర్మ నీ ముందు ఉంది. దానిని ధైర్యంగా స్వీకరించడమే నీకున్న ఏకైక మార్గం. అడుగు ముందుకు వేయడానికి భయపడితే నీవు అంధకారంలోనే మిగిలిపోతావు. ఒక్కసారి నీవు సంకల్పం తీసుకుంటే నీకు కావలసిన బలాన్ని నేను ప్రసాదిస్తాను అని ఆ జగన్నాథుడు భయం పోగొట్టాడు. ఈ దివ్యజ్ఞానం కేవలం అర్జునుడి సందేహాలను తీర్చడం కోసం మాత్రమే కాదు, ఈ కలియుగంలో గందరగోళంలో ఉన్న మనందరికీ దారి చూపడం కోసం ఉద్భవించింది. ఈ ఉన్నతమైన సందేశం మన సమాజానికి ఎంతో అవసరం. మన చుట్టూ ఉన్నవారు తమ దారిని వెతుక్కునే ప్రయాణంలో ఈ మాటలు వారికి ఒక ఊరటనిస్తాయి. ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచడం అనేది ఒక గొప్ప ధర్మ ప్రచారంగా భావించండి. ఈ దివ్య సందేశం మరొకరి జీవితంలో వెలుగును నింపుతుందని మీరు నమ్మితే దీన్ని మీ ఆత్మీయులతో తప్పకుండా పంచుకోండి. మంచిని పంచడం వల్ల మనలోని దైవత్వం పెరుగుతుంది. ధర్మాన్ని కాపాడేవారు ఎప్పుడూ ఒంటరివారు కారు. వారికి సకల దేవతల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇదే మన సనాతన ధర్మం మనకు నేర్పుతున్న గొప్ప పాఠం. అర్జునా, నీవు అడుగుతున్నావు, మరి నేను ఎలా పని చేయాలి అని. నీవు చేసే ప్రతి కర్మను ఫలితమీద ఆశ లేకుండా చేయాలి. ఫలితమీద నీవు పెట్టే దృష్టి నీ పనిలోని నాణ్యతను తగ్గస్తుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షలో మార్కుల గురించి మాత్రమే ఆలోచిస్తూ చదివితే అతడు ఆ చదువును ఆనందించలేడు. కాని కేవలం జ్ఞానం సంపాదించడం కోసమే చదివితే విజయం అతడి వెనుక నడుస్తుంది. అలాగే నీవు యుద్ధం చేస్తున్నప్పుడు గెలుపు ఓటముల గురించి ఆలోచించవద్దు. కేవలం నీ ధర్మాన్ని నెరవేర్చు. అప్పుడు నీ అస్త్రాలు మరింత వేగంగా, మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ నిష్కామ కర్మయోగం ద్వారానే నీవు సంసార బంధాల నుండి విముక్తుడివి అవుతావు. ఇదే మోక్షానికి ఉన్న రాజమార్గం.
నీవు చేసే పని పట్ల నీకు గౌరవముండాలి. ఏ పని తక్కువ కాదు, ఏ పని ఎక్కువ కాదు. భగవంతుడి సృష్టిలో ప్రతి అణువుకు ఒక ప్రాముఖ్యత ఉంది. నీవు ఒక చిన్న పని చేసినా అది లోకానికి ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించు. స్వార్థంతో చేసే పెద్ద పని కంటే పరమార్థంతో చేసే చిన్న పని ఎంతో గొప్పది. మనస్సును సమత్వంలో ఉంచుకోవడం నేర్చుకో. గెలిచినప్పుడు పొంగపోవడం, ఓడినప్పుడు కృంగపోవడం అనేది అజ్ఞానుల లక్షణం. యోగా అనేవాడు అన్ని పరిస్థితుల్లోనూ నిలకడగా ఉంటాడు. ఆ నిలకడనే నీవు సాధించాలి. అర్జునా, నీవు ఇప్పుడు ఒక మహత్తరమైన కార్యానికి ఉపక్రమిస్తున్నావు. నీవు కేవలం ఒక వ్యక్తివి మాత్రమే కాదు. నీవు ధర్మరక్షణ కోసం దైవమెంచుకున్న ఒక సాధనానివి. ఆ స్పృహ నీలో ఉండాలి. ఒక్కసారి నీవు నీ స్వధర్మాన్ని పట్టుకుంటే నీలో ఉన్న అనంతమైన శక్తులు మేల్కొంటాయి. అప్పటివరకు నీకు అసాధ్యం అనిపించినవి కూడా సులభంగా మారుతాయి. ఎందుకంటే నీవు ప్రకృతికి అనుగుణంగా ప్రవహిస్తున్నావు. ఎదురు ఈదడం మానేసి ప్రవాహంతో కలిసి సాగుతున్నావు. అప్పుడే నీవు అసలైన స్వేచ్ఛను అనుభవిస్తావు. బంధాలు నిన్ను కట్టిపడేయవు. బాధ్యతలు నిన్ను భయపెట్టవు. ప్రతిరోజూ ఒక కొత్త అనుభవంలా ఉంటుంది. ప్రతి క్షణం ఒక పరమానందంగా మారుతుంది. అర్జునుడికి ఈ రహస్యం అర్థమైనప్పుడు అతని ముఖంలో ఒక అద్భుతమైన ప్రకాశం కనిపించింది. అతని సందేహాలన్నీ మంచులా కరిగిపోయాయి. గాండీవం మళ్లీ అతని చేతుల్లో ధైర్యంగా నిలబడింది. నీవు కూడా అటువంటి స్థితిని పొందాలని ఆశిస్తున్నాను. ఈ ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. నీవు నీ జీవితంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నీ గమ్యం ఏమిటో, నీ మార్గం ఏమిటో నీకు ఇప్పుడు అర్థమైందని భావిస్తున్నాను. లోకం నిన్ను ఏది చేయమని చెప్పినా నీ లోపల ఉన్న దైవం ఏది చెప్తుందో అదే నిజం. ఆ నిజం వైపు అడుగులు వేయడానికి సాహసం కావాలి. ఆ సాహసమే నిన్ను సాధారణ మనిషి నుండి ఒక మహాత్ముడిగా మారుస్తుంది. భగవద్గీతలోని సారం నీ హృదయంలో స్థిరంగా ఉండాలి. కృష్ణుడు చూపిన ఆ వెలుగులో నీవు నీ దారిని వెతుక్కుంటూ ముందుకు సాగాలి. రాబోయే క్షణాలు నీ జీవితంలో ఎంతో కీలకమైనవి. ఆ చివరి రహస్యాన్ని తెలుసుకోవడానికి నీవు సిద్ధంగా ఉండాలి. మన ప్రయాణం ఒక అద్భుతమైన ముగింపు వైపు సాగుతోంది. కృష్ణ పరమాత్మ బోధనల ప్రభావంతో అర్జునుడి మనసులోని అజ్ఞానపు పొరలు ఒక్కొక్కటిగా వీడిపోయాయి. ఒకప్పుడు వణికిన అతని చేతులు ఇప్పుడు అత్యంత పట్టుదలగా ఆ దివ్యమైన గాండీవాన్ని స్పృశిస్తున్నాయి. అతని కళ్లలోని నీరు అదృశ్యమై ఆ స్థానంలో ధర్మరక్షణ అనే ఒక గొప్ప సంకల్పం మిలమిల మెరుస్తోంది. మనిషి తన అసలైన స్వధర్మాన్ని గుర్తించినప్పుడు కలిగే ఆ దివ్యమైన తేజస్సు అర్జునుడి ముఖంలో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. నేను ఎవరో ఇప్పుడు నాకు పూర్తిగా తెలిసింది కృష్ణా. నా కర్తవ్యం ఏమిటో నేను స్పష్టంగా గ్రహించాను అని అర్జునుడు ఆ జగన్నాథుడికి భక్తితో ప్రణామం చేశాడు. లోకంలో ప్రతి ఒక్కరూ అర్జునుడిలాగే తమ జీవిత యుద్ధంలో ఎప్పుడో ఒకప్పుడు గందరగోళానికి గురవుతుంటారు. ఏది నా దారి, ఏది నా ధర్మం అని అన్వేషిస్తూ అమూల్యమైన కాలాన్ని వృధా చేసేస్తుంటారు. కాని సమాధానం ఎప్పుడూ నీ కళ్ల ముందే ఉంటుంది. అది నీ శ్రమలో, నీ తపనలో, నీ ఆత్మలోనే నిక్షిప్తమై ఉంటుంది. నీవు పుట్టినప్పుడు నీ వెంట తెచ్చుకున్న సహజ సిద్ధమైన గుణమే నీ స్వధర్మం అని గ్రహించు. దానిని గుర్తించి నీవు చేసే ప్రతి పనిని ఆ భగవంతుడికి అర్పితం చేసినప్పుడు ఇక నీకు భయం అనే మాటే ఉండదు. నీవే ఒక గొప్ప విజయానికి కేతనమవుతావు. నీ జీవితమే లోకానికి ఒక దివ్యమైన సందేశంగా మారుతుంది. శ్రీకృష్ణుడు చివరగా ఒక పరమ రహస్యాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునా, సర్వధర్మాలను వదిలి నన్ను మాత్రమే శరణు వేడు అని పలికాడు. ఈ మాట వినడానికి ఎంతో సులభంగా ఉన్నా దీని వెనుక ఉన్న అంతరార్థం అత్యంత లోతైనది. శరణాగతి అంటే నీ బాధ్యతలను వదిలేయడం కాదు. నీ అహాన్ని వదిలేసి ఆ దైవ సంకల్పానికి పూర్తిగా తలవంచడం. నీవు చేసే ప్రతి పని నా కోసమే చేస్తున్నాననే నిశ్చలమైన భావన నీలో కలిగినప్పుడు ఆ కర్మల ఫలం నిన్ను ఎన్నటికీ అంటదు. నీవు కేవలం ఆ పరమాత్మ చేతిలో ఒక నిమిత్తమాత్రుడివి మాత్రమే అని నిరంతరం గుర్తుంచుకో. అప్పుడు నీవు చేసే ప్రతి యుద్ధం ధర్మయుద్ధం అవుతుంది. నీవు సాధించే ప్రతి విజయంలోక కళ్యాణానికి దారితీస్తుంది. మన సనాతన ధర్మం ఎంతో గొప్పది. ఇది మనిషిని కేవలం ఒక మామూలు జీవిగా కాకుండా
దైవస్వరూపంగా తీర్చిదిద్దుతుంది. ఇటువంటి మహత్తరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కాపాడుకోవడం, దానిని మన తరువాతి తరాలకు అందించడం మనందరి కనీస బాధ్యత. ఈ దివ్యమైన సందేశాలను సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, మన సంస్కృతిని పునరుద్ధరించడానికి మా బృందం నిరంతరం ఎంతో శ్రమపడుతోంది. ఈ గొప్ప ధర్మ ప్రచార యజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. దయచేసి మీ చేతిలో ఉన్న పరికరంతో మీ కళ్ల ముందు తెరమీద కనిపిస్తున్న ఆ సంకేత చిత్రాన్ని స్కాన్ చేసి మీ అమూల్యమైన తోడ్పాటును అందించి మాకు అండగా నిలవండి. నీవు నీ స్వధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు నీకు ఎన్నో కఠినమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఎంతో మంది నిన్ను విమర్శిస్తూ వెనక్కి లాగాలని ప్రయత్నిస్తారు. కాని నీవు నీ లక్ష్యం వైపు మాత్రమే చూస్తూ నిశ్చలంగా, నిర్భయంగా ముందుకు సాగపోవాలి. ఈ అనంతమైన విశ్వం ఒక మహా రంగస్థలం వంటిది. నీవు ఇక్కడ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించడానికి వచ్చావు. ఆ పాత్రను నీవు ఎంత గొప్పగా, ఎంత ధర్మబద్ధంగా పోషించావు అన్నదే ముఖ్యం. నీవు చేసే వృత్తి ఏదైనా కావచ్చు, నీవు ఉన్న స్థితి ఏదైనా కావచ్చు, అందులో ధర్మాన్ని వీడకుండా ఉంటే నీవు ఖచ్చితంగా మోక్షానికి అర్హుడివి అవుతావు. కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఆ ధైర్యం ఇప్పుడు నీకు కూడా తోడుగా నిలుస్తుంది. సమస్త లోకానికి ఆధారుడైన ఆ పరమేశ్వరుడు నీ హృదయంలోనే అంతర్యామిగా కొలువై ఉన్నాడు. ఆయనను నీవు బయట ప్రపంచంలో ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. నీవు నిశ్శబ్దంగా నీ మనసును ఏకాగ్రం చేసి లోపలికి ప్రయాణిస్తే ఆ దైవవాణి నీకు స్పష్టంగా వినిపిస్తుంది. నీవు అడుగుతున్న జటిలమైన ప్రశ్నలకు, నీవు ఎదుర్కొంటున్న కఠినమైన సమస్యలకు అసలైన సమాధానం అక్కడే దొరుకుతుంది. ధర్మమే నీకు రక్షణ కవచం కావాలి. సత్యమే నీకు నిరంతర మార్గదర్శి కావాలి. ఈ గీతాసారాన్ని నీ నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే నీవు ఎన్నటికీ తప్పు దారిలో వెళ్లవు. నీ జీవితం ఒక వెలుగు దివ్వెలా ప్రకాశిస్తూ 10 మందికి మార్గం చూపిస్తుంది. అర్జునుడు చివరకు యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు. అతని శంఖనాదం భూమ్యాకాశాలను వంచిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది. లోకంలో ధర్మం గెలవబోతోంది అనే శుభ సంకేతం అందరికీ అందింది. నీ జీవితంలో కూడా అటువంటి ఒక గొప్ప శంఖనాదం వినిపించాలి. నీలో ఉన్న నిరాశను, నిస్పృహను, అజ్ఞానాన్ని తరిమికొట్టి ఒక కొత్త ఉత్సాహంతో నీ ధర్మాన్ని నిర్వర్తించాలి. నీవు ఈ భూమిమీద పుట్టినందుకు ఒక శాశ్వతమైన గుర్తును వదిలి వెళ్లాలి. ఆ గుర్తు నీవు చేసిన ధర్మబద్ధమైన, నిష్కామ కర్మల రూపంలోనే ఉండాలి. ఇప్పుడు నీకు నీ దారి తెలిసింది. నీ గమ్యం స్పష్టమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ విజయ ప్రయాణాన్ని వెంటనే ప్రారంభించు. మన సనాతన ధర్మరక్షణ కోసం మా బృందం పడుతున్న శ్రమను గుర్తించి పైన చెప్పిన విధంగా మీ తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాను. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గాంధీవధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయం, శ్రేయస్సు, నిశ్చలమైన ధర్మం ఖచ్చితంగా ఉంటాయని ఈ దివ్యశ్లోకం మనకు బోధిస్తోంది. మీ జీవితంలో కూడా కృష్ణుడి జ్ఞానాన్ని, అర్జునుడి పట్టుదలను నింపుకోండి. ఈ అద్భుతమైన ప్రయాణం ఇక్కడితో ముగియదు. భగవద్గీతలోని మరిన్ని నిగుజ రహస్యాలను తెలుసుకోవడానికి మా తదుపరి ప్రత్యేక దృశ్య చిత్రాన్ని తప్పకుండా చూడండి. ధర్మం వైపు అడుగు వేయండి. విజయ తీరాలకు చేరుకోండి. సర్వేజనా సుఖినోభవంతు. స్వస్తి.